హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హరిహర వీరమల్లు సినిమాకి ఇంకొన్ని గంటలు మాత్రం మిగిలింది. అది స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయడానికి వాళ్ళ అభిమానులు అండ్ నార్మల్ సినీ ఆడియన్స్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఆ రోజు ఈ రోజే కాబోతుంది. నైట్ ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. మళ్ళీ రేపటి నుంచి మొత్తం వీరమల్లు హంగామే ఉండబోతుంది. అయితే ఈ సినిమా టికెట్స్ రేట్స్ అంటే టికెట్ బుకింగ్స్ సంబంధించి ఎలా ఉన్నాయి, ఈ బుకింగ్స్ బట్టి దృష్టి అంటే ఈ బుకింగ్స్ ని చూస్తుంటే మొదటి రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది, ఇప్పటి వరకు ఏ స్థాయిలో బుకింగ్స్ అయిపోయాయి, మరి వీటిని బట్టి కలెక్షన్స్ ఫస్ట్ రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి, సో ఎంటైర్ గా ఈ వీరమల్లు సంబంధించి కలెక్షన్స్, థియేటర్స్, ఈ బుకింగ్స్ వీటికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వాటిని అడిగి వీటికి సంబంధించి ఏ విధంగా ఉంది ఆ ప్రజెంట్ కండిషన్, దీన్ని బట్టి వాటి కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో హాయ్ సార్. సో మరి వీరమల్లు ఇంకొన్ని గంటల్లో రాబోతుంది. సో మొదటి రోజు కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయని ఈగర్నెస్ అందరి ఆడియన్స్ లో ఉంటుంది, అభిమానుల్లో కూడా ఉంటుంది. మరి బుకింగ్స్ బట్టి చూసుకుంటే ఏ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి, వీటి దృష్టిలో చూసుకుంటే కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయి అంటారు? ఇప్పుడు మనం అక్కడ చూసుకోవచ్చు, తెలుగు స్టేట్స్ లోనే ఎప్పుడెప్పుడు ఈ వీరమల్లు వస్తుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ. ఎందుకంటే ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వస్తున్న ఫస్ట్ సినిమా. ఓకే. సో చాలా 5 ఏళ్ళ పైగా నిర్మాణం జరిగింది. దీని నుంచి వచ్చిన టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ చాలా బజ్ అయితే క్రియేట్ చేసింది. అయితే ఇప్పటి వరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాకముందు వరకు ప్రమోషన్ లోకి రంగంలో దిగముందు వరకు ఒకలా ఉండేది. ఆయన ఎప్పుడైతే ప్రమోషన్ లోకి వచ్చారో అప్పటి నుంచి సీన్ మారిపోయింది. ఓకే. అప్పటి వరకు చాలా ఏంటి సినిమా ఎవరు ప్రమోట్ చేయట్లేదు, సినిమా అనాథ అయిపోయింది, ఓన్లీ ఒక నిధి అగర్వాల్ మాత్రమే ప్రమోట్ చేస్తుంది, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ రత్నం గారు ప్రమోట్ చేస్తున్నారు, జ్యోతి కృష్ణ ప్రమోట్ చేస్తున్నారు తప్పితే అంతకు మించి ముగ్గురు తప్పితే వేరే కనిపించలేదు. ఓకే. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగారో అప్పటి నుంచి వీరమల్లు మీద అప్పుడుకున్న బజ్ అయితే అవ్వచ్చు, క్రేజ్ అయితే అవ్వచ్చు, వెంటనే రివర్స్ రేంజ్ లో మారిపోయింది, రెట్టింపు అయిపోయిందని చెప్పొచ్చు. దీంతో ఎప్పుడు దీన్ని బుకింగ్స్ ఓపెన్ చేస్తారా అని నాట్ ఓన్లీ తెలుగు స్టేట్సే కాదు, ఓవర్సీస్ లో అవ్వచ్చు, ఇండియాలో ఉన్న వేరే స్టేట్స్ లో అవ్వచ్చు, ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చూసారు. బుకింగ్స్ ఓపెన్ చేయడమే అవసరం. బుకింగ్ ఓపెన్ చేశారు లేదో చాలా ఫాస్ట్ గా ఫిల్ అయిపోయింది చాలా వరకు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ తెలుగు స్టేట్స్ లో ఒక 80% 90% వరకు అన్ని ఫుల్ అయిపోయినాయి. ఫ్రీ సేల్స్ లో దూసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఒక నెంబర్ లో ఓపెన్ చేసినట్టే మళ్ళీ బుక్ చేద్దామంటే మళ్ళీ కనిపించట్లేదు. ఓకే. తెలుగు స్టేట్స్ లో అందరిలో కూడా చాలా అగ్రెసివ్ గా దూసుకుంటూ వెళ్తుంది. ఈ రికార్డ్స్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆయన కెరీర్ లోనే ఇప్పటి వరకు కనీ విని ఎరగనుగా ఈ రికార్డ్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఫస్ట్ డే నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఒక బిగ్ నెంబర్ వస్తుంది. ఓకే. అంటే టోటల్ గా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మనకు థియేటర్స్ 2850 నుంచి 3000 మధ్యలో అని చెప్తున్నారు. అది ఇప్పటి వరకు ఉన్న నెంబర్ అయితే 2850 అంటున్నారు, కానీ 3000 వరకు వెళ్ళొచ్చు. ఇంకొన్ని దాటి థియేటర్ రేట్స్ అంటే థియేటర్ పెంచే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. అండ్ తెలుగు స్టేట్స్ లోనే 1100 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సో ఇది పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ అని కూడా చెప్తున్నారు. బిగ్గెస్ట్ రిలీజ్, బిగ్గెస్ట్ మూవీ, అలాగే బిగ్ సినిమాలు కలెక్షన్ చేసి బిగ్ సినిమా కూడా అవుతుంది. ఓకే, ఖచ్చితంగా. ఓకే. ఒకసారి అంటే కొన్ని ప్రధాన నగరాల్లో ఏ విధంగా బుకింగ్స్ ఉన్నాయని చూసుకుంటే ఒకసారి విజయవాడ విషయానికి వచ్చేసరికి 80% ఫుల్ అయిపోయాయంట. అవునవును. అంటే 32 లక్షల గ్రాస్ అని కూడా చెప్తున్నారు. సో అంటే ఇది ఇప్పటి వరకే, ఇంకా టైం ఉంది. ఈ 80% కాస్త 100% కావడానికి ఎంత టైం పడుతుంది? మనం వీడియో చేసి పబ్లిష్ చేసే లోపు అయిపోయినా అయిపోవచ్చు. ఖచ్చితంగా 100% వెళ్తుంది విజయవాడ. దాదాపు అన్ని అవ్వచ్చు. సో విశాఖలో చూసుకుంటే 63% ఫిల్ అయిపోయాయి. కాకినాడలో 84% అంటే 13 lakhs. అంటే వీటి షో కౌంట్ కూడా ఉంటుంది. అంటే ఒక రోజులో 2 షోస్ నడిపిస్తున్నారా, లేకుంటే 5 షోస్ నడిపిస్తున్నారా, ఆ షోస్ కూడా ఉంది. ఆ షోస్ బట్టి చూసుకుంటే కాకినాడలో 13 lakhs గ్రాస్, విశాఖలో 55 lakhs, రాజమండ్రిలో 100% పవర్ స్టార్ ఫ్యాన్స్ బాగా చాలా ఎక్కువ మంది అంటారు, అందుకని 100%. ఓకే. సో గుంటూరులో అయితే 67% అయిపోయింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని ప్రధాన నగరాల్లో ఈ స్థాయిలో అయితే దాదాపు అన్ని కూడా 70% అప్ లోనే ఉన్నాయి. అది కాస్త 100% అవ్వడానికి పెద్ద టైం కూడా పట్టకపోవచ్చు. ఇక హైదరాబాద్ లో అయితే చెప్పాల్సిన పని లేదు. టికెట్స్ కోసం అంటే ఫైట్ చేస్తున్న తరుణం అది. అంటే దొరకట్లేదు కొన్ని థియేటర్లలో, అలా ఓపెన్ అవుతున్నాయి, అలా బుకింగ్స్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా గుడ్ కౌంట్ అని చెప్పుకోవాలా? చాలా చాలా బిగ్ నెంబర్. ఇంకా మనం ఇక్కడ వైజాగ్ గురించి చెప్పుకోలేదు, కానీ వైజాగ్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నైట్ జరుగుతుంది. ఈవెంట్ స్పెషల్ ఈవెంట్ జరుగుతుంది. అక్కడ కూడా చాలా బిగ్ నెంబర్. అక్కడ కూడా అసలు వెయిటింగ్ అనమాట, వెయిటింగ్. అక్కడ కూడా చాలా మంచి రిపోర్ట్స్ ఆల్రెడీ వస్తున్నాయి. మొత్తానికి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలుగు స్టేట్స్ లో మాత్రం ఒక బాక్స్ ఆఫీస్ విధ్వంసం అని చెప్పొచ్చు. వీరమల్లు విధ్వంసం అని చెప్పొచ్చు. ఓవర్సీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అవునవును.
సో పాజిటివ్ రెస్పాన్స్ అక్కడ నుంచి, అంటే అది మరి రివ్యూలు పడ్డాయో లేవో తెలియదు కానీ, సో అక్కడ నుంచి అయితే ఒక పాజిటివ్ వైబ్ అయితే రావడం చూసాం. సో అది అక్కడ కూడా అక్కడ బాగా కనెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా అక్కడ బాగా కనెక్ట్ అయింది. అలాగే అక్కడ ప్రీ సేల్స్ లో ప్రీమియర్స్ కి చాలా బిగ్ నెంబర్ కనిపిస్తుంది. ఆల్రెడీ ప్రీమియర్స్ లోనే 1 million రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 1 million క్రాస్ అవుతుంది ఖచ్చితంగా. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక బిగ్ నెంబర్, ఒక ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తాన మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నెంబర్ చెప్తున్నారు. ఒక 80 వస్తుంది, 100 వస్తుంది, 100+ వస్తుంది అని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఖచ్చితంగా 100 crores పైనే ఫస్ట్ డే వరల్డ్ వైడ్ ఫస్ట్ డే 100 crores పైన ఖచ్చితంగా వస్తుంది. ఈ నెంబర్ చెప్పచ్చు. ఓకే, పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్ నెంబర్ ఖచ్చితంగా. ఓకే, అండ్ ఇక ఈ సినిమాకి సంబంధించి ఇది మొదటి రోజు మాత్రమే చూసుకున్నాం. మిగతా 3 రోజులు అంటే శుక్రవారం కావచ్చు, శనివారం, ఆదివారం, ఆ రోజు వరకు ఫుల్ అయిపోయే ఉండవచ్చు. అంటే మొదటి రోజు 100 crores చేసుకుంటే మరి మిగతా 3 రోజులు, ఎందుకంటే అవన్నీ కూడా వీక్ డేస్, ఇంకా గురువారంతో పోలిస్తే శుక్ర, శని, ఆదివారం వీక్ డేస్ కాబట్టి, సో ఇది ఈ 100 crores కాస్త ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటారు? ఖచ్చితంగా ఫ్రైడే కానీ సాటర్డే, సండే మాత్రం చాలా బిగ్ నెంబర్స్ వస్తాయి. ఫస్ట్ వీకెండ్ 3-4 days లోనే పవన్ కళ్యాణ్ కెరీర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక బిగ్ నెంబర్, ఇప్పటి వరకు రాని నెంబర్ అయితే కనిపించే అవకాశాలు, ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పటి వరకు పవర్ స్టార్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ చెప్తున్నది, ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేస్తుంది. ఇప్పటి వరకు ఏ అయితే రికార్డులు అని చెప్పుకుంటున్నారో ఆ రికార్డులన్నీ ఇస్తుంది. ఇక వీరమల్లు రికార్డ్స్, వీరమల్లుని టార్గెట్ చేసే రికార్డ్స్ స్టార్ట్ అవుతాయి. వీరమల్లు అయితే వీరమల్లుకు పక్కన పెట్టేసి ఆ మిగిలిన రికార్డులు స్టార్ట్ అవుతాయని కూడా అయితే టాక్ అయితే వినిపిస్తుంది. ఓకే, సో ఇది ఇప్పటి వరకు అయితే మనం అప్డేట్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ వీటిలలో ప్రధాన నగరాల్లో అయితే టికెట్ బుకింగ్స్ ఇంకా ఉన్నాయి, మీకు ఇంకా దొరకకుంటే వెంటనే దొరకచ్చు. అండ్ ఏవైతే ప్రీమియర్ షోస్ ఉన్నాయో అవి మాత్రం సోల్డ్ అవుట్ అయిపోయాయి, ఎక్కడ కూడా ఖాళీ లేవు. హైదరాబాద్ లో కానివ్వండి, ఇంకా ఎక్కడైతే ప్రీమియర్ షోస్ చేస్తున్నారో అవి కూడా ఖాళీ దొరకని పరిస్థితి ఉందని చెప్తున్నారు. సో టోటల్ గా ఫిల్ అయిపోయి 100% ఫిల్ అయితే కనిపిస్తుంది. సో మరి ఆ రకంగా చూసుకుంటే సినిమా నో డౌట్, సినిమా విషయంలో ఎటువంటి డౌట్స్ ఏమీ లేవు. ఆల్రెడీ టాక్ కూడా రావడం జరిగింది. యూఎస్ లో ప్రీమియర్ చేసిన టాక్స్ కానీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, టోటల్ గా సినిమా ఏంటన్నది ఈ రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి కూడా టాక్స్ స్ప్రెడ్ అవుతూ ఉంది. అందరూ ఎక్కడ ఎవరు చూసినా ఒకటే మాత్రం చెప్తున్నారు, స్పెషల్లీ క్లైమాక్స్ గురించి చెప్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, అలాగే క్లైమాక్స్, ఇదంతా కూడా అది మరీ స్పెషల్. ఏంటంటే దానికి డైరెక్ట్ చేసింది, యాక్షన్ కొరియోగ్రఫీ చేసింది పవన్ కళ్యాణ్ గారే. చానాల తర్వాత, ఒక జానీ తర్వాత ఆయనకు ఆ ఎపిసోడ్ అది బాగా నచ్చి ఆయనే స్వయంగా అని విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు రివీల్ చేశారు. ఇది చాలా బాగా వచ్చిందని తెర మీద చూసిన ఆడియన్స్, అది పవన్ ఫ్యాన్స్ అవ్వచ్చు, కామన్ ఆడియన్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఆ చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక థ్రిల్ ఫీల్ అవుతారు, ఒక ఎమోషనల్ ఫీల్ అవుతారు. థియేటర్ లో ఒక ఎమోషనల్ తోటి ఒక మంచి ఫీలింగ్ తోటి బయటకు వస్తారు. ఇది నాట్ ఓన్లీ ఒక ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కాదు, ఒక ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూసేలాగా సినిమా ఉందని. ఇది పీరియాడిక్ మూవీ అంటే ఏదో కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది కనెక్ట్ అవ్వదు, ఇలా రకరకాలు అనుకుంటారు. బట్ అయితే ఈ సినిమాని అందరికి, అటు క్లాస్ అవ్వచ్చు, మాస్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ అవ్వచ్చు, అందరికి కనెక్ట్ అయ్యేలాగా దీన్ని బాగా డిజైన్ చేసి తీసేరన్న మా టాక్ మాత్రం అయితే బాగా వస్తుంది. ఇది సినిమాకి ఖచ్చితంగా ప్లస్ పాయింట్. రిలీజ్ తర్వాత ఒకసారి టాక్ బయటకు వచ్చిందంటే ఫస్ట్ 1 or 2 days అంతా కూడా ఫ్యాన్స్ చూస్తారు, యూత్ ఫ్యాన్స్ వెళ్తారు. తర్వాత నుంచి ఫస్ట్ 3 days అయిపోయిన నుంచి నెక్స్ట్ వీక్ నుంచి ఫ్యామిలీస్ థియేటర్స్ వస్తారు. ఇది ఒక ఫ్యామిలీ మూవీగా, ఒక బిగ్ నెంబర్ గా, ఒక బిగ్ రన్ ఉండే సినిమా అని చెప్పి అక్కడి నుంచి కానీ మన ఇక్కడ నుంచి కానీ వస్తున్న ట్రేడ్ పండితులు అందరూ చెప్తున్న మాట అని చెప్పచ్చు. మనం మాట్లాడుకుని ఇప్పటి వరకు సినిమా రిలీజ్ కు ముందు జరిగిన లెక్కల గురించి, సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది ఇంకా. ఖచ్చితంగా. ఓకే, సో ఇది మరి హరిహర వీరమల్లు లెక్కలు. అలాగే సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా బయట ఉన్నాయి. అంటే సినిమాకి సపోర్ట్ పొలిటికల్ గా అండ్ సినిమా పరంగా చాలా మంది కూడా విషెస్ తెలియజేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా రోజుల తర్వాత అంటే రీమేక్లు కొన్ని చేశారు, తర్వాత స్టేట్ ఫిలిం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు మనం చూసాం లోకేష్ గారు ట్వీట్ చేశారని, అంబటి రాంబాబు గారు కూడా ట్వీట్ చేసి విషెస్ తెలియజేశారు. మరి అవి సినిమాకి ఇంకాస్త బూస్టప్ అవుతాయని చెప్పొచ్చు. జనరల్ గా సినిమా వస్తుందంటే సినీ ప్రముఖులు, సినిమా వాళ్ళు ఎవరైనా విషెస్ తెలియజేయడం, సోషల్ మీడియా ద్వారా కానీ చెప్పడం ఎంత జరుగుతుంటుంది. బట్ ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఆయనకు రాజకీయ నేపథ్యం మనకు తెలిసిందే. అయితే లోకేష్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, వీళ్ళందరూ ఈ సినిమా గురించి చెప్పడం, మొత్తం ఎటువైపు నుంచి చూసినా కానీ ఒక పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ టాక్, పాజిటివ్ బజ్ ఉంది. సో ఇదంతా కూడా సినిమాకి ఆడియన్స్ రూపంలో థియేటర్లకి కన్వర్ట్ అయ్యి ఖచ్చితంగా ఆడియన్స్ బాగా వస్తారు, మంచి కలెక్షన్స్ వస్తాయి. ఈ మధ్య మనం సినిమా, సరైన సినిమా లేక థియేటర్లన్నీ కూడా ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఇది ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే సినిమాలన్నీ కూడా
థియేటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఒక పండగ వాతావరణం అని చెప్పచ్చు. కరెక్ట్ మీరు అన్నది. థియేటర్లు ఇన్నోళ్ళు కాదు అంటే జనవరి తర్వాత థియేటర్లకు జనాల్ని రప్పించే సినిమా ఏది రాలేదు. సో హరిహర వీరమల్లుతో ఇప్పుడు మళ్ళీ అంటే ఇన్నాళ్ళు ఫీడ్ లేదు థియేటర్లకి, ఈ సినిమాతో ఇక జోష్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సినిమా తర్వాత మళ్ళీ పానిన సినిమాలు చాలా ఉన్నాయి, విజయ్ దేవరకొండ గారి, రజనీకాంత్ గారు, పార్ట్ 2 కానీ. సో ఈ సినిమా బిగినింగ్ సెకండ్ హాఫ్ అనుకోవచ్చు. ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఒక 6 months అయిపోయింది. అందులో చెప్పుకోదగ్గ సినిమాలు మరి ఎక్కువ ఏమి రాలేదు, వచ్చినాయి కానీ మరి ఎక్కువ ఏమి రాలేదు. సెకండ్ హాఫ్ ఎలా ఉంటది అంటే ఈ సెకండ్ హాఫ్ కి వీరమల్లు శ్రీకారం చుట్టి ఒక సక్సెస్ ని, ఒక పండగ వాతావరణానికి ఇది ఒక నాందిలాగా క్రియేట్ చేసి మొదలెడితే ఇక నుంచి కంటిన్యూస్ గా థియేటర్ లో మొత్తం కలకలాడేదానికి ఇది శ్రీకారం చుడతాడు వీరమల్లు అని చెప్పి. అండ్ సినిమా గురించి ఇప్పటివరకు చాలా మాట్లాడాం. అండ్ సినిమా రేపు షో పడబోతుంది కాబట్టి, అంటే ఇవాళ నైటే పడబోతుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఒకసారి గుర్తు చేసుకుందాం. అంటే సినిమా రన్ టైం కావచ్చు, లేకుంటే మీరు అంతకుముందు చెప్పారు క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో, ఇంటర్వ్యూలు ఎలా ఉండబోతుందో, దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? సినిమా గురించి అంటే ముందుగా ఇప్పటి వరకు కూడా దీనికి డైరెక్టర్ అంటే ముందు శ్రీకారం చుట్టింది కథని, ఒక మంచి కథని చెప్పాలన్నది ప్రపంచానికి తెలియజేయాలని ముందు శ్రీకారం చుట్టింది క్రిష్. క్రిష్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్. ఆయన మంచి కథలు చెప్పాలని, మంచి ప్రయత్నం, మంచి కథలు చెప్పాలి అనుకుంటున్న తప్పించే వ్యక్తి అయినా. అయితే ఈ సినిమా నుంచి జనవరి కార్నివాల్ తప్పుకున్నప్పటికీ ఆ తర్వాత నుంచి కూడా జ్యోతికృష్ణ టేకప్ చేయడం, దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో క్రిష్ కనిపించలేదు అని చాలా మంది అనుకుంటే నిన్న ఆయన స్పీడ్ చేయడం జరిగింది. మనసులో మాటలు ట్వీట్ రూపంలో, ఒక లెటర్ రూపంలో సోషల్ మీడియాలో ఆయన చెప్పడం జరిగింది. ఈ సినిమా ఎంత అతను అనుకున్నట్టు సినిమా ఈ విధంగా ప్రపంచానికి బయటకు రావడానికి కారణం ఇద్దరు లెజెండ్స్, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండు ఏం రత్న గారు అని చెప్పారు. అదే విధంగా ఈ కథని శ్రీకాంత్ ఎంతో ఎంకరేజ్ చేశారు. ఒక మెమరబుల్ మూవీగా మిగిలిపోద్ది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ కెరీర్లో కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు, ఒక మర్చిపోలేని సినిమాగా నిలుస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే సినిమా మనం చెప్పుకోవాల్సిందే కీరవాణి గారు ఆస్కార్ అవార్డు RRR తోటి మన తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు అంటే అంతకు ముందు ఎవరు ఊహించలేదు అసలు. తెలుగు సినిమాకి ఆస్కార్, తెలుగు పాటకి ఆస్కార్ ఎవరు కళ్ళలో కూడా కలగనటువంటి దాన్ని నిజం చేసి చూపించారు రాజమౌళి గారు కానీ, కీరవాణి గారు కానీ. సో అలాంటి కీరవాణి గారు ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం, RRR ఇదంతా కూడా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పెషల్ గా అభినందించడం జరిగింది. అలాగే ఈ సినిమా నిధి అగర్వాల్ తను ఆ సినిమా తర్వాత ఫస్ట్ ఇప్పటి నుంచి ఈ సినిమా అయిన తర్వాత వేరే సినిమా చేయకూడదు, ఈ సినిమాకి అంకితం అయిపోయి 5 years డెడికేటెడ్ గా మామూలు విషయం కాదు. అలాగే సినిమాని ప్రమోట్ చేయడం కూడా తన భుజాల మీద వేసుకొని వీరమల్ని బాగా జనంలోకి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకించి అభినందించారు కూడా. ఇలా అలాగే ఏం రత్నం గారు ఒక 5 సంవత్సరాల పాటు ఒక సినిమా నిర్మాణంలో ఉండడం అంటే నిర్మాత చాలా కష్టం పని. నిర్మాణం ఖర్చు పెరుగుతుంది, సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. 5 years అయిపోయిందంటే అప్పుడు షూట్ చేసిన సన్నివేశాలు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇలా చాలా కష్టాలు, చాలా టెన్షన్గా ఉంటుంది. కానీ ఈ సినిమాని ఒక అద్భుతమైన సినిమాని అందించాలి. అటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక మర్చిపోలేని సినిమా అందించాలని ఆయన ఒక తపనతో, ఆయన కసి కనపడుతుందని చెప్పచ్చు ఇందులో. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారితో ఒక వేరే సినిమా చేసేయచ్చు, ఒక రీమేక్ సినిమా అవ్వచ్చు, ఒక చిన్న సినిమా అవ్వచ్చు, చాలా ఫాస్ట్ గా అయిపోయే సినిమా అవ్వచ్చు, ఏదైనా చేసేసి ఆయన కాదని అంటారు. ఆయన కూడా తనకి తక్కువగా వెంటనే కాల్ షీట్లు కూడా వెంటనే ఇచ్చేవచ్చు. కానీ అటువంటి జోలికి వెళ్ళకుండా ఒక చరిత్రలో నిలిచిపోయే సినిమా చేయాలి ఎంతో అని ఇటువంటి ఈ సినిమా ఒక గ్రాఫిక్స్, ఒక చరిత్ర, ఒక ఇవి ఎంచుకోవడం కూడా ఆయనలో ఒక తపన కనిపిస్తుంది. ఒక మంచి సినిమా అందించాలి, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులకు అందరికీ కూడా ఒక మంచి సినిమా అందించాలని తపన. ఆ తపన ఎన్నాళ్ళకి ఆయన కష్టం అంతా ఫలించి ఎట్టకేలకు అడ్డంకులన్నీ కూడా దాటుకొని ఇప్పుడు ప్రపంచం ముందుకి అందరికీ థియేటర్లోకి వచ్చింది. ఖచ్చితంగా ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన కనిపిస్తే చాలా ఫ్యాన్స్ కి చూడాలనుకుంటారు. బట్ ఆయనకి సక్సెస్ ఇవన్నీ పట్టించుకోడు ఆయన. కానీ ఆయన నిర్మాత కష్టం, ఆ నిర్మాత కోసం ఆ రత్నం గారి కోసం ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలి, ఆడుతుంది, మరిన్ని విజయాలు కూడా సాధిస్తుందని మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. సో ఇది మరి వీరమల్లు వీర విహారానికి కొన్ని గంటలు మాత్రం మిగులుంది. సో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. సో అప్పుడే కొన్ని లెక్కలైతే ఇప్పటి వరకు చూసుకుంటే అన్ని గుడ్ నంబర్స్ కనిపిస్తున్నాయి. సో ఇవంతా కూడా మారిపోతాయి, ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఇవి చెప్పడం జరిగింది. సో ఇది వీడియో పబ్లిష్ అయ్యేంత వరకు కూడా ఇంకాస్త బెటర్ రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో అలా ఒక 4 రోజుల వరకు అయితే ఫుల్ బుకింగ్స్ కనిపించేట్టుగానే ఉన్నాయి మనకి. ఆ తర్వాత వీక్ డేస్ లో ఎలా ఉంటుందో చూడాలి. సో అండ్ మరి రేపటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మనం రేపు ఈవినింగ్ వరకు అయితే ఒక అప్డేట్ వచ్చేస్తుంది. సో ఇప్పటి వరకు అయితే ఈ లెక్కలైతే
చూసుకుంటే 100 కోట్లు రేపు ఒక్క రోజే కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి వీరమల్లు ఎటువంటి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి సో పెద్ద హిట్ కావాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.